రైట్ కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. 17వ లోక్సభ రద్దు చేయాలని కేంద్ర కేబినెట్ సిఫారసు చేసింది. త్వరలోనే కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నెల 7న బీజేపీ ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగబోతోంది. పార్లమెంటరీ పార్టీ నేతగా మోదీ ఎన్నిక కోసం భేటీ అయ్యారు. కొత్త ఎంపీలని ఉద్దేశించి ప్రసంగించనున్నారు మోదీ. అనంతరం ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్నారు ప్రధాని మోదీ. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా రాష్ట్రపతిని కోరనున్నారు ప్రధాని మోదీ. 8వ తేదీన సాయంత్రం ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణం చేయబోతున్నారు. కర్తవ్య పథ్లో ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ మిత్రులందరినీ కూడా ఆహ్వానించబోతున్నారు. ఎన్డీఏ కూటమికి 292 ఎంపీల మద్దతు ఉంది. ఇందులో బీజేపీకి 240 సీట్లు రాగా టీడీపీకి 16, జేడీయూకి 12 సీట్లతో కూటమిలో ప్రధాన పార్టీలుగా మారాయి. ఏపీ నుంచి టీడీపీతో పాటు జనసేన పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది.